టీటీడీ ఇప్పుడు 2023లో అక్కడ ఉద్యోగి రవికుమార్ అనే వ్యక్తి దొంగతనం చేస్తే వైసీపీ అప్పటి చైర్మన్ గాని ఈవో గాని రాజీ కుదర్చడంపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరి సొమ్ము ఎవరికి రాజీ కుదిర్చేస్తారండి? వీళ్ళ ఆస్తులు వాళ్ళు రాజీ చేసుకోవడానికి, ఆయన ఆస్తులు ఈయన రాజీ చేసుకోవడం కదండి. ప్రజలు భగవంతుడికి భక్తితో వేసిన సొమ్ము మేము ఇచ్చే కానుకలు ఎవరో దొంగతనం చేస్తే మీరెవరో సెటిల్మెంట్ చేయడానికి? అంటే మీది సెటిల్మెంట్ బ్యాచ్? ఆ గుడి దేవస్థానానికి సంబంధించి కూడా సెటిల్మెంట్లు చేస్తారా? అంటే ఇది 2023లో జరిగింది, కావాలని ఇప్పుడు చేస్తున్నారు అది ఇదని మాట్లాడుతున్నారు. 2023 కాదు, మీ తాతల నాడు దొంగతనాలు జరిగినా తీయవలసిందే. అది మీ సొమ్ము మీ తాతల సొమ్ము కాదు, దేవుడి సొమ్ము. దేవుడి సొమ్ము తినడానికి ఎవరికి హక్కు ఉంది? ఎవరికీ లేదు. ఈవెన్ రూపాయి నేను వేసినా మళ్ళీ ఆ రూపాయి తీసుకోవడానికి నాకు కూడా హక్కు లేదు. అది దేవుడి సొమ్ము. మీరెవరు? 2023లో జరిగిపోయింది, మా ఇష్టం వచ్చినట్టు మేము నటిస్తామంటే మేము కుదరదు. జనాలు ఊరుకోరు, ప్రజలు మేము అస్సలు ఊరుకోం. అంటే భూమా కరుణాకర్ రెడ్డి అంటున్నాడు రవికుమార్ని అది ఆస్తులు జప్తు చేశాము అంటున్నాడు. దాని మీద మీరేమంటారు? ఆస్తులు జప్తు చేసినప్పుడు దేవస్థానానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండదు కదా, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి ఒకసారి చూపించమనండి. విచక్షణ జ్ఞానాలు చైర్మన్లుగా అలా ఈవోలుగా చేసేగానే సరికాదు. అంటే వాళ్ళు ఏమంటే భూమా కరుణాకర్ రెడ్డి అంటున్నాడు నేనున్నప్పుడే టీటీడీ బాగుంది, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిందంటే టీటీడీ అసలు సరిగ్గా లేదు అది ఇదని మాట్లాడుతున్నారు. ఆయన కళ్ళ అనుకున్నాడేమోనండి, కళ్ళ ఓసారి అలాగ ఊహించుకున్నాడేమో. గత గవర్నమెంట్ కి ఇప్పుడుకి చాలా వ్యత్యాసం ఉందండి. అసలు జనాలు ఎంత ఇబ్బంది పడేవారంటే అంత అసలు ముందు వాళ్ళు భగవంతుడికే విలువ ఇచ్చేవారు కాదండి. భగవంతుడికే విలువ ఇచ్చేవారు కాదు. విలువ లేని